నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సో, 'పుష్ప 2' గురించి ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో అసలు ఏదైతే థియేటర్‌లో ఒక మహిళా అభిమాని చనిపోయిందో అప్పటినుంచి సినిమా గురించి ఇంకా నెగెటివ్ టాక్ ఎక్కువైపోయింది. అదే విషయంగా అల్లు అర్జున్ గారి మీద కేస్ పెట్టిన దాని గురించి డిస్కషన్స్ ఎక్కువైపోయాయి. అదే పాయింట్ తీసుకొని నేను ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారితో డిస్కషన్ చేయబోతున్నాను. వినండి. సార్, సో అప్పట్లో 'పల్లవి ప్రశాంత్' 'బిగ్ బాస్' విన్నర్ అయ్యి బయటికొచ్చాక ఆ హడావిడి అదంతా జనాలందరూ ఒక్కసారిగా రావడం వల్ల పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, తనని అరెస్ట్ చేయడం ఇవంతా జరిగింది. సో, అదే కంపేర్ చేస్తూ ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పనికి అల్లు అర్జున్‌ని ఏం చేయాలి? కేసులొక్కటి పెట్టారు అయిపోయింది. మరి అల్లు అర్జున్‌ని ఏం చేయాలి? ఒక మహిళ అభిమాని చనిపోయింది కదా! అని అంటున్నారు. ఆఖరికి పోలీసులే వెళ్లి కేసులు కూడా ఫైల్ చేశారు. మరి ఏంటి అనేసి అంటే అడుగుతున్నారు. పోలీసులు కేసులు పెట్టలేదు ఇక్కడ. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే థియేటర్ యాజమాన్యం మీద పోలీసులు కేసు పెట్టుకున్నారు కానీ హ్మ్. అల్లు నిజానికి అర్జున్ మీద పెట్టారు. అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు ప్రైవేట్ వ్యక్తులు పెట్టింది. అడ్వకేట్ ఒక ఆయన పెట్టాడు కేసు. ఆ! పెట్టి దానిలో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కిందే కేసు నమోదైంది. నమోదైన తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద ఎవరి మీదైనా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరచాలి. కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది కోర్టు చూసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ మీద పెట్టలేదు అంటే మూవీ మీద పెట్టినట్టో లేకపోతే ప్రొడక్షన్ మీద పెట్టినట్టో చూడొచ్చు. అంటే పోలీసుల వైపు నుంచి జరిగింది, కానీ ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి లాంచ్ అయి ఉంది అతని మీద. హుహు. ఆ లాంచ్ అయి ఉన్నటువంటి కంప్లైంట్ మీద అతన్ని అరెస్ట్ చేయాలి. హ్మ్. చేయలేదు వీడు, చేయలేదు. ఈలోపు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఆవిడ చనిపోయినందుకు చాలా బాధను వ్యక్తం చేశాడు. ఒక 25 లక్షలు కాంపన్సేషన్ ప్రకటించాడు. దాంతోపాటు ఆ ఫ్యామిలీకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా తన్ని కలవచ్చు, తను సాయశక్తిలో వాళ్ళకి సహాయం చేస్తాను అని ఒక హామీని కూడా ఇచ్చాడు ఆయన. కానీ అది చాలా లేట్‌గా రెస్పాండ్ అయ్యారు అనేది కూడా జనాల్లో గోల ఉంది ఇది. అవును, అంటే లేట్గా రెస్పాండ్ అవడంతో పాటు నిజానికి కన్ఫెస్ అవ్వాలి ఆయన. ఇక్కడ తన తప్పు ఉంది అనేది ఎక్కడా కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయలేదు దానిలో. అవును. కానీ జరిగింది అతని తప్పే. అంటే తను వెడుతున్నటువంటి ప్లేసు, అక్కడ ఉన్నటువంటి విస్తీర్ణం ఏమిటి అనేది చూసుకోవాలి. అంటే మీరు జనాల్లో ఒక ఫేవర్ని రేపదలుచుకున్నారు. 'పుష్ప 2' అనే సినిమాకి సంబంధించిన ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళారు మీరు, లేదు ఒక బజ్ క్రియేట్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు థియేటర్ లోపల వెళ్ళిపోయి సినిమా నడుస్తూ ఉండగా ఒకసారి లైట్లు వేసి ఈయన జనాలతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎలా ఉంది సినిమా అని అడగచ్చు, వాళ్ళు అద్భుతం అంటారు ఆ టైంలో. ఆ తర్వాత సినిమా మళ్ళీ కొనసాగుతుంది, ఆయన ఉంటే ఉంటాడు, వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు, ప్రపంచానికి సంబంధం లేదు. అంటే మీ ప్రెజెన్స్ అనేది మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. హ్మ్. అది అనుకోకుండా జరిగింది అని చెప్తున్నాడు, కానీ వీళ్ళకి తెలుసు అలా జరుగుతుందని. ఇది అమాయకత్వం నటిస్తున్నాడు ఆయన బయటకి. ఇక్కడ ఆ చనిపోయిన వ్యక్తి కూడా వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ అభిమాని. అతను సినిమా చూడాలి అనే కోరిక ఎక్స్ప్రెస్ చేయడంతో వాళ్ళు ఆ కోరిక తీర్చడం కోసం పేరెంట్స్ వచ్చారు థియేటర్కి. వచ్చి వాళ్ళు కూడా ఒక్కో టికెట్ 1000 రూపాయలు 1200 పెట్టుకొని ఉంటారు. హ్మ్. వాళ్ళని సేఫ్గా సినిమా చూపించి పంపించాల్సిన బాధ్యత మీది. కానీ ఈ వీడియోలో అల్లు అర్జున్ గారు సేఫ్గా వచ్చి సినిమా చూసి వెళ్ళటం వీళ్ళ బాధ్యత అన్నట్టు మాట్లాడాడు ఆయన. అది కరెక్ట్ కాదు. వాళ్ళ సేఫ్టీని పట్టించుకోవాలి. మీరు చెప్పిన రేటుగా వాళ్ళు టికెట్ కొన్నారు. వాళ్ళని భద్రంగా లోపలికి తీసుకెళ్ళి సినిమా చూపించి పంపించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. సినిమా యూనిట్కి అలాగే థియేటర్ యాజమాన్యానికి కూడా ఉంటుంది. ఆ థియేటర్లో ఉన్నటువంటి ప్లేస్ చాలా తక్కువ. ఆ తక్కువ ప్లేస్లో ఆ సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్ నిలబడటానికే ప్లేస్ లేదు అక్కడ. అలాంటప్పుడు అభిమానులకు వీళ్ళు ఎస్ఎంఎస్లు పెట్టారు, బన్నీ వస్తున్నాడు ఇక్కడికి, మీరు కూడా రండి అని. హ్మ్. దాంతో థియేటర్ పట్టనంత, అంటే థియేటర్ కెపాసిటీని మించి 4 ఇంతలు జనాలు వచ్చారు అక్కడికి. ఈ రావటానికి మీరు చేసిన కృషిని గురించి కూడా మాట్లాడాలి. అంటే అల్లు అర్జున్ చేసిన కృషిని, ఆయన పిఆర్ టీం చేసినటువంటి కృషిని పట్టించుకుంటే ఇది వాంటెడ్గానే జరిగింది. ఓకే.
అంటే వీళ్ళు ఆ సినిమాని హైప్ చేసుకోవటానికి చేసినటువంటి ఒక ప్రదర్శన ఆ అమ్మాయి జీవితాన్ని బలికొంది. యా. దీన్ని యాక్సెప్ట్ చేసి ఇదే మాట్లాడాలి ఆయన. ఆయన ఇచ్చినటువంటి కన్ఫెసివ్ వీడియోలో వీడియో. ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. తప్పు మా వైపు నుంచి కూడా జరిగింది అనేది ఎక్కడా కూడా ఆయన కన్ఫెస్ అవ్వలేదు. ఓకే. చనిపోవడం దురదృష్టకరం, బాధాకరం, మేమందరం చాలా బాధపడుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం, మేము ఇది తీర్చలేని లోటు ఆ కుటుంబానికి, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. భవిష్యత్తులో ఇలాంటిది జరగవు అని గ్యారంటీ ఏం లేదు. అందుకని కొన్ని నామ్స్ సెట్ చేసుకోవాలి కనీసం వాళ్ళు. గతంలో నుంచి ఉన్న కల్చరే ఇది, కొత్తగా నేను ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళటం కాదు అని కూడా మాట్లాడాడు. మాట్లాడారు. అంటే కల్చర్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఇలా లేదు. మొత్తం ఫ్యామిలీతో పిల్లలతో సహా వెళ్ళారు ఆయన. అదే వాళ్ళు వెళ్ళారు. అంటే ఈయన వెళ్ళినప్పటికీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయి జనాలందరూ సెటిల్ అయిన తర్వాత ఒక్కసారి హాయి చెప్పి తను బాల్కనీ నుంచి చెయ్యూపచ్చు, లేకపోతే స్ట్రైట్గా తెర దగ్గరికి వెళ్ళి ఆ డయాస్ మీద నిలబడి కాసేపు మాట్లాడి వచ్చేయచ్చు. ఇది జరుగుతుంది, ఇది ప్రొసీజర్. ఆయన చెప్పినట్టుగా ఒక 30-40 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను ఇది, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అని అన్నాడు ఆయన. వాస్తవమే, చాలా సందర్భాల్లో యూనిట్లు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవడానికి థియేటర్కి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు నేరుగా వేదికను ఎక్కి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆడియన్స్తో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు. అది ఓకే. అలా కాకుండా ఈయన బయట పెట్టాడు ప్రదర్శన, థియేటర్ బయట పెట్టేసరికి అంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు, అదేమో ట్రాఫిక్ రోడ్డు, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ని క్లియర్ చేసుకోవడం కోసం ఈ జనాల్ని పక్కకి గెంటడం కోసం పోలీసులు అనివార్యంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ లాఠీచార్జ్తో థియేటర్ వైపుకి ప్రెజర్ వెళ్ళింది. ఆ ప్రెజర్ని సస్టైన్ చేయడానికి అక్కడ ప్లేస్ లేదు. దాంతో ఆ ప్రెజర్కి గురై ఆ అమ్మాయి చనిపోయింది. ఇది జరిగిన వాస్తవం. ఇదంతా క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారు? ఈ రష్ను క్రియేట్ చేసింది ఎవరు? యూనిటే. సినిమా టీమే చేసింది ఇది. ఇది అల్లు అర్జున్కి తెలియకుండా జరిగి ఉంటుంది అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఆయన పిఆర్ టీం నుంచే మెసేజ్లు వెళ్ళాయి అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సో ఇది ఎక్కడ రివీల్ కాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే డెఫినెట్ గా మరి అంతే అని అనుకోవచ్చు కదా. ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్యాన్స్ ని కూడా పిలవడం వల్ల ఒక పక్క ఫ్యాన్స్, ఒక పక్క ఆడియన్స్ ఎవరైతే మూవీ చూడడానికి వచ్చారో. సో ఆబ్వియస్లీ అవుతుంది. మరి ఇది ఎక్స్పెక్ట్ చేయలేము అని సిల్లీ రీజన్ ఇవ్వడానికి లేకుండా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ అనేది తప్పు, మీరు ఊహించాలి. మీరు అన్ఎక్స్పెక్టెడ్ అనే మాట వాడటమే తప్పు. ఎందుకంటే తను క్రియేట్ చేసిన ఇమేజ్ ఏమిటి, తను ప్రపంచానికి ఏం చూపించదలుచుకుని బయట నిలబడ్డాడు, వీటన్నిటినీ గమనిస్తే ఇది డిజైన్డ్ ప్రోగ్రామ్గానే అర్థమవుతుంది. ఈ డిజైన్ చేసినప్పుడు మీరు వచ్చినటువంటి ప్రేక్షకులు 1000 రూపాయలు 1200 పెట్టి టికెట్లు కొన్నారు, వాళ్ళు 3 టికెట్లు కొన్నారు అంటే మీ సినిమా కోసం వాళ్ళు దాదాపు 4000 రూపాయలు వెచ్చించారు ట్రాన్స్పోర్టేషన్తో కలిపి. ఆ చిన్న ఫ్యామిలీ 4000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వచ్చిన వాళ్ళని ఎంత భద్రంగా మీరు చూసుకోవాలి? ఆ బాధ్యత మీకు ఉండాలి కదా. మీరు ఆ రేటు పెట్టినా వాళ్ళు చూడటానికి వచ్చారు, మిమ్మల్ని వద్దని అనలా. ఆల్రెడీ బాయ్కాట్ పుష్ప అని ఒక క్యాంపెయిన్ జరుగుతోంది ఈ రేట్ల పెంపు మీద నిరసనగా. అయినప్పటికీ వాళ్ళు 4000 రూపాయలు మీకు ఇచ్చి అక్కడికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళ సెక్యూరిటీ మీకు ఇంపార్టెంట్ అవ్వాలి, వాళ్ళకి కాదు. అంటే మీరు సెక్యూర్గా సినిమాకి రండి, సినిమాలకు మానేయకండి అని చెప్పాడు ఆయన. సో ఫర్దర్ ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారంటారు సార్ అల్లు అర్జున్ మీద? అంటే ఒకటి చర్చ అయితే జరుగుతోంది. ఆల్రెడీ నమోదైన కేసు ప్రకారం ఆయన అరెస్ట్ చేయాలనే డిమాండ్తో విద్యార్థి సంఘాలు అయితే గొడవ చేస్తున్నాయి. ఒకవేళ ఆయన అరెస్ట్ చేయకపోతే పుష్ప 2 షోస్ని అడ్డుకుంటాము అంటున్నారు వాళ్ళు. ఏ మేరకు అడ్డుకుంటారు, ఏం చేస్తారు అనేది చూడాలి. ఈలోపు మేనేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే అరవింద్ గారు వీళ్ళందరూ రంగంలోకి దిగి ప్రభుత్వంతో మాట్లాడి ఏదో ఒకటి చేసి ఫైనల్గా ఈయనకి స్టేషన్ బెయిలో లేకపోతే యాంటిసిపేటరీ బెయిలో ఒకటి ఇప్పించేసి అక్కడ క్లోజ్ చేస్తారు సార్. రేపు పొద్దున కంటెస్ట్ చేసినప్పుడు వీళ్ళు పెట్టేటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. సో ట్రయల్ జరిగేటప్పుడు మళ్ళీ వేరే పద్ధతిలో జరుగుతుంది.
ఈ కేసు కొట్టించేసుకుని బయటకు వచ్చేస్తాడు, అతను పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇది నిజానికి పోలీసులు పెట్టాల్సిన కేసు. రైట్. వేరే వ్యక్తి పెట్టిన కేసు మీద వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, కానీ నిజానికి నేరుగా ప్రభుత్వమే కేసు నమోదు చేసి తను అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. రైట్.